నువ్వు ఏ విధంగా ఏ ఒత్తిడితో నలుగుతున్నావు నీ తల మీద చేయవచ్చు. ఆ విషయంలో నీకు విడుదల వచ్చేటట్టు నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. సందేహించవాకు. సందేహించేవాడికి ఏది దొరకదన్నాడు. విశ్వసించేవాడు పొందుతాడు దేవుని దగ్గర నుంచి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపి దేవా, నీకు వందనాలు. నీ పరిశుద్ధ పాదాల చెంత తల మీద చేతులుంచి తమ సమస్య, మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలతలు, శరీర దౌర్బల్యం, శరీర బలహీనత, అప్పుల సమస్యలు, కేసులు, పిల్లలకి బాగులేక నానావిధ సమస్యలతో సతమతమైపోతూ, అదిగో నా ప్రభావ పంటలు సరిగా పండని స్థితిలో, జాబ్స్ లేక, నేను చదువులో రాణించలేక, నా ప్రభావ ప్రమోషన్కి ప్రయత్నించి విఫలమై, ఆత్మీయ జీవితంలో పతనమై, విశ్వాసంలో నిలవలేక, భక్తిలో నిలవలేక, పడుతూ లెగుస్తూ ఎవరు ఏ విధంగా సఫర్ అవుతున్నారు? చేతులుంచిన బిడ్డలు ఎంతమంది రోగులుగా ఉన్నారు? ఆత్మీయ రోగాలు, శరీర రోగాలు, ప్రాణమునకు శాంతి లేని పరిస్థితులు, ఎన్ని రకాలుగా నలుగుతున్నారు. ఒక్కసారి నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ చల్లని చే బిడ్డల మీదకి రాని తండ్రి. అదిగో వారు తన శిరస్సు మీద చేతులుంచి కన్న తండ్రికి, కన్న తల్లికి, పసిబిడ్డలు నాకు ఇలా బాధగా ఉందమ్మా అని చూపించినట్టు, యేసయ్య నువ్వే అమ్మవి, నువ్వే నాన్నవి కదా. నీ బిడ్డలు నీకు తమ వేదనను చూపించుచుండగా, నా తండ్రి, నా తండ్రి, నీ హస్తం వారి మీదకి రాని, నీ చల్లని చేయి వారి మీదకి రాని. వారి కన్నీరు తుడు, వారి మనోదుఖం తొలగించు, వారి వేదన తీసివే, వారి ఓటమిని తీసివే, వారి శరీరంలో ఉన్న సమస్త రోగములు యేసు నామములో వారిని వదిలిపోవును గాక.